అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడ అబాకా ఛానల్కి. సో అందరికీ కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అందరూ 10th క్లాస్ అని చాలామంది రాశారు. వేరే ఇద్దరు ముగ్గురు కూడా రాశారు, కానీ ఏదైతే ఏంటి మేడం తొందరగా చేయండి అని రాశారు. 10వ తరగతి స్టార్ట్ చేస్తున్నానని 8, 9 వదిలేస్తారనుకోండి, వదిలేస్తారేమో, నెగ్లెక్ట్ చేస్తారో అనుకోకండి. తప్పకుండా చేస్తాను. ఎందుకు అందరు ప్రతి ఒక్కరు 10 ఇది ఒక కొండ లెక్క ఉన్నది కదా, ఇదో కొండ, ఇదో 10వ తరగతి అయిపోతే ఇక సిలబస్ ఎంత అయిపోతుంది అనే ఉద్దేశంతో 10 చెప్పమని చెప్తున్నారు. ఖచ్చితంగా 10 స్టార్ట్ చేస్తాను. తొందర చేసుకుందాం. పెద్ద ఉన్నాయి క్వశ్చన్స్. ఇట్లనే అయిపోతుంది, ఇట్లనే అయిపోతుంది. కొంచెం లెంతీగా ఉన్న వీడియోస్. అంటే ఫస్ట్ లెసన్కి దాదాపుగా 90 వరకు ఉన్నాయండి. ఏంటి ప్రాక్టీస్ బిట్స్ 90 వరకు ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్. సో అందుకే కొంచెం స్కిప్ చేయకుండా మంచిగా లెంతీగా ఉన్న ఓపికతోటి చూడండి. మీ అభిప్రాయం అంటే మీరు చెప్పిన ప్రకారమే 10వ తరగతి స్టార్ట్ చేస్తున్నాను. తొందరగా చేసుకుందాము. దీని తర్వాత 9 స్టార్ట్ చేస్తాను, తర్వాత 8 స్టార్ట్ చేస్తాను. 3 తొందరగా ఈ 10 రోజులు లేపేసుకుందాము. ఓకేనా? ఇక థ్యాంక్ యూ అందరికీ. కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరైతే లైక్ చేయాలి. ఇక ప్లీజ్ లైక్ చేయరు. ఇక మీరు చెప్పినట్టు నేను వింటాను కదా, సరే నన్ను నేను చెప్పినట్టు మీరు వినండి. జర లైక్ చేయరు ప్లీజ్. ఓకేనా? ఓకే. ఇక ఇది చిన్నప్పటి నుంచి భారతదేశము భౌగోళిక స్వరూపాలు. ఇక చిన్నప్పటి నుండి చదివి వీడికి వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు 2-3 పేజీలు ఉంది. అంతే, భయపడొద్దు. టక్క చెప్పేద్దాము, వచ్చేస్తుంది. ఇంకా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కడన్నా కొంచెం తడబడినా అర్థం కాకుండా ప్రాక్టీస్ బిట్స్లో అర్థమవుతుంది. 90 దాదాపు 88, 87 ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్. ఓకేనా? తొందరగా చేసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 6th క్లాస్ అయిపోయిందండి, 7th క్లాస్ అయిపోయింది. లెసన్ ప్రాక్టీస్ బిట్స్కి ఒక్కొక్క లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అవి చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తెలియదు కాబట్టి చెప్తున్నాను. అండ్ తెలుగు 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయిపోయింది. అవి కూడా స్టార్ట్ చేస్తాయి. ఇది ఒక 10th అంటున్నారు కాబట్టి 10th స్టార్ట్ చేసి ఆ తెలుగు స్టార్ట్ చేస్తా. అక్కడక్కడ మధ్యలో ఒక్కొక్కటి వేస్తా. ఓకే? 2 కావాలి కాబట్టి ఇప్పుడు ఈ 8 రోజులలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి ప్లాను. భౌగోళిక స్వరూపాలు అనగా భారతదేశం యొక్క ప్రధాన భూస్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఇట్లా మెల్లగా ఒక్కొక్కటి విందాము. నేను కూడా మెల్లగా చెప్తా, మీరు కూడా మెల్లగా వింటే కొంచెం క్లారిటీ వస్తుంది. ప్రాక్టీస్ బిట్స్ పెట్టేటప్పుడు మంచిగా పెట్టవచ్చు. ఓకే? ఆల్రెడీ ఎట్లయినా బుక్స్ ఒకసారి చూస్తారు కాబట్టి ఇది వినన్నా చూడొచ్చు, లేకపోతే చూడనే వినొచ్చు. ఇంకా ఈజీగా అవుతుంది. ఒక ప్రదేశాన్ని, భూస్వరూపాలు అంటే ఏంటి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించటానికి అక్షాంశ, రేఖాంశాలను ఉపయోగిస్తారు. వేటిని? అక్షాంశాలు, రేఖాంశాలు. దేనిని చూడడానికి? ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించటం. మన దేశం 8 డిగ్రీలు అండ్ 50 డిగ్రీల ఉత్తర రేఖాంశాల మధ్య 68 డిగ్రీల 9 డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య ఉంటుంది. మన దేశము 8 డిగ్రీల అండ్ 50 డిగ్రీల ఉత్తర రేఖాంశం. ఇంట్లోనే మనం మస్తు కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఉత్తరకు 8, 50 మధ్య 68, 9 డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య. ఇది తూర్పు అక్షాంశాల మధ్య ఉంటుంది. ఏంటిది? మన దేశం. ముందు ఉత్తర అంటే పైకి కదా, పైకి మీదే ఏదంటే 8, 50 ఇక్కడ 68, 9 తూర్పు. మన రాష్ట్రం 15 డిగ్రీల 46 సెల్సియస్ మరియు 19 డిగ్రీల 47 ఉత్తర అక్షాంశాలు, తర్వాత 77 అండ్ 16 సెల్సియస్ మరియు 81 డిగ్రీల 43 తూర్పు రేఖాంశాల మధ్య ఉంటుంది. యాజ్ పర్ 6th సోషల్ టెక్స్ట్ బుక్ లాస్ట్ లెసన్ అట. ఒకసారి చూడండి, 6th క్లాస్లో లాస్ట్ లెసన్ చూడండి. భారతదేశానికి 82 డిగ్రీల 31 తూర్పు రేఖాంశానికి ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది అలహాబాద్ గుండా పోతుంది. భారతదేశానికి 82, 30 తూర్పు రేఖాంశానికి ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. ఇది అలహాబాద్ గుండా పోతుంది. భారతదేశ ప్రామాణిక కాలమానానికి 82 డిగ్రీల 31 తూర్పు రేఖాంశానికి ఆధారంగా తీసుకుంటారు. ఇది గ్రీన్విచ్ ప్రామాణిక కాలమానానికి 5:30 గంటలు ముందు ఉంటుంది. ఇది గ్రీన్విచ్
ప్రామాణిక కాలమానానికి 5:30 గంటలు ముందు ఉంటుంది. 5:30 గంటలు. IST ఇండియన్ స్టాండర్డ్ టైం, GMT ఇది కూడా రావచ్చు, గ్రీన్విచ్ మెయిన్ టైం. ఇంఫాల్లో సూర్యోదయం 5:59 అయితే అహ్మదాబాద్లో సూర్యోదయం 7:20కు అవుతుంది. ఎన్ని గంటలు చూడండి. ఇంఫాల్లో సూర్యాస్తమయం 16:37 అయితే అహ్మదాబాద్లో సూర్యాస్తమయం 18:05 అవుతుంది. ఇది న్యూ సిలబస్, 24వ సిలబస్ కాబట్టి మీ దగ్గర పాత బుక్స్ ఉంటే ఉన్నాయా లేదా ఒక్కసారి చూసుకోండి. గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలా శైథిల్యం, క్రమక్షయం, నిక్షేపణం వంటి ప్రక్రియల వలన భారతదేశ భూభాగం నేలలు ఏర్పడ్డాయి. ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడ్డాయి. అవి లారెన్షియా అంగార భూమి, గోండ్వానా భూమి. ఇది 1, ఇది 2. ఓకే. భారతదేశ ద్వీపకల్పము గోండ్వానా భూభాగంలోనిది. 20 కోట్ల సంవత్సరాల క్రితము గోండ్వానా భూభాగం విడిపోయింది. 20 కోట్ల సంవత్సరాల క్రితమట. భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యురేషియా అంటే అంగార భాగంతో ఢీకొట్టింది. ఇలా ఢీకొట్టడం వలన తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో మూతపడే ప్రక్రియ వల్ల పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే హిమాలయాలు ఏర్పడ్డాయి. హిమాలయాలు 20 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడగా వేట సేకరణపై ఆధారపడిన తొలి మానవులు 5 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద ఆవిర్భవించారు. మానవులు ఎప్పుడు 5 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద ఆవిర్భవించారు. ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు: హిమాలయాలు, గంగా సింధు నది, మైదానం, ద్వీపకల్ప, పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతాలు, దీవులు. హిమాలయ పర్వతాలు పడమర నుంచి తూర్పుకు 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. టక్కని ఇక డబ్బు వేసుకోవాలి, అక్కడైనా ఇక్కడైనా. ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. ఓకే. ఇక హిమాలయ పర్వతాలు పడమర నుంచి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. గిట్లున్నాయి. ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అక్కడ లేకపోతే మనం ఎగ్జామ్లో కూడా గిట్లా వేసుకోవాలి. ఇట్లా ఒక డబ్బు వేసుకుంటేనే అర్థమవుతుంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. గిట్లున్నది. ఓకే. హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్ల వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతంలో 200 కిలోమీటర్ వెడల్పుతో ఉంటాయి. అక్కడనేమో వెడల్పుగా స్టార్ట్ అయిన దగ్గర. తర్వాత హిమాలయాల్లో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. ఏంటి అవి? ఉత్తర హిమాలయాలు. అన్నింటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు అంటారు. ఎప్పుడు మీద ఉన్నాయి కాబట్టి ఉత్తరంగా ఉన్నాయి ఉన్నతై, మీద ఉన్నాయి ఉత్తరంగా, లేదా హిమాద్రి అంటారు. ఈ ఉన్నత దాన్నే హిమాద్రి అంటారు. ఈ శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్రం నుండి సుమారు 6100 మీటర్లు ఉంటుంది. హిమాద్రి శ్రేణి మంచుతో కప్పి ఉంటుంది. ఇక్కడ హిమనీ నదాలు ఉంటాయి. ఓకే. ఇక్కడ వరకు. ఇక్కడ అర్థమైందా? మంచి చిన్న సింపుల్గా మంచి క్లారిటీతోటి ఇచ్చింది చూసారా, చిన్నగా. ఓకే. అన్నింటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు అంటారు, లేదా హిమాద్రి అంటారు. ఈ శ్రేణి అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్రం నుండి సుమారు 6100 మీటర్లకు ఉంటుంది. ఇప్పుడు ఇది ఇస్తాడు చూడండి. ఇప్పుడు అందుకే 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి. హిమాద్రి శ్రేణి మంచుతో కప్పి ఉంటుంది. ఇక్కడ హిమనీ నదాలు ఉంటాయి. మధ్య లేక నిమ్న లేక హిమాచల్ శ్రేణులు. ఇవి ఇంకొకటి. దక్షిణ ఉన్న శివాలిక్ శ్రేణి మరియు ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాల మధ్యన సమాంతరంగా ఉన్న పర్వత శ్రేణులను మధ్య హిమాలయాలు అంటారు. వీళ్ళు ఏడున్నారు, ఇక మధ్యలో ఉన్నారు. దేనికి? దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి
ఇది ఎక్కడుంది? దక్షిణం ఉంది. మరియు ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాలు. మధ్య ఉన్నది ఏంటిది? పర్వత శ్రేణులు. అందుకే మధ్య హిమాలయాలు అంటారు. మధ్యలో ఉన్నాయి అన్నట్టు. మధ్యన సమాంతరంగా ఉన్న పర్వత శ్రేణులను మధ్య హిమాలయాలు అంటారు. హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు కూడా అంటారు. చూసిరా అయితే మంచిగా నీట్గా క్లారిటీగా ఇచ్చిండో. చదువుతుంటేనే అర్థమవుతుంది. ఇంకొకసారి వీడియో 2 సార్లు చూస్తే మొత్తం అర్థమైపోతుంది. మధ్య లేక నిమ్న లేక హిమాచల్ శ్రేణులు జటిలమైన వ్యవస్థను కలిగి 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో సముద్ర మట్టం నుండి 3500 నుంచి 4500 మీటర్ల వరకు ఎత్తులో ఉంటాయి. ఇక చూసిరా అంత ఉంటాయి. 3500 నుంచి 4500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా పర్వత శిఖరాలు సముద్ర మట్టం నుండి 5050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండి సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. పీర్ పంజాల్ ధౌల్ ధార్ ముస్సోరీ నాగ్తిబా మహాభారత్ లేక్ మొదలైనవి మధ్య హిమాలయాల్లోని ముఖ్యమైన పర్వత శ్రేణులు. ఇక ఈ మధ్యలో ఉండేటి ఏటో చూడండి ఒక్కసారి. పీర్ పంజాల్ ధౌల్ధార్ ముస్సోరీ నాగ్తిబా మహాభారత్ లేక్ మొదలైనవి మధ్య హిమాలయాలు. ఇక 2 సార్లు అంటే తప్పకుండా గుర్తుంటాయి. ఒక్కసారి కూడా అసలు చాలామంది రివిజన్ చేసి 9th 10th వదిలేసుకున్నారండి. లాస్ట్ ఇయర్ టెట్ నిజంగా ఏం చేసిరంటే 6th 7th 8th చదివి 10th 9th రివిజన్ చేయలేదు. అదేంటో సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 9th పేపర్ 2 వాళ్ళకైనా 9th 10th ఎక్కువ ఇంపార్టెంట్, పేపర్ 1 వాళ్ళకైనా లింక్ ఉంటుంది. కాబట్టి 8th అంటాం కానీ 10th వరకు ఇస్తూనే ఉన్నాడు పేపర్ 1 వాళ్ళకైనా సరే. ఓకేనా? ఇక చూడండి ఇవి మధ్య హిమాలయాల్లో నుండి పీర్ పంజాల్ ధౌల్ధార్ ఒకసారి వింటే అయిపోయి వచ్చేస్తుంది. అంత ఏం లేనేలేదు. ఇనాలే చదవాలి అంతే. పీర్ పంజాల్ శ్రేణి వీడియోలు ఒక్క రీల్ చూసి మళ్ళీ ఆ రీల్ కింద రీలు ఏలు పెట్టి మళ్ళీ గిట్లా అనకుండా అదొక్కటి మానేయండి. ఈ 40 రోజులు. ఇంకా 40 రోజులు గిట్లా అంటే మనం ఫోన్ ముట్టంగానే ఏదో ఒకటి రీల్ వస్తుంది. ఆ రీల్ కింద మళ్ళీ గిట్లా అంటే ఇక వస్తుంది. దానికి వదిలేసి ఇది ఒక్కసారి ఈ వీడియో చూడండి. పీర్ పంజాల్ శ్రేణి అన్నింటికంటే పొడవైనది. మళ్ళీ హిమాలయాల్లో పీర్ పంజాల్ శ్రేణి అన్నింటికంటే పొడవైనది మరియు ముఖ్యమైనది అట. ఇది మధ్య హిమాలయాల్లో దక్షిణ భాగాన కాశ్మీర్లో కలదు. మళ్ళీ ఇది ఏడున్నది? మధ్య హిమాలయాల్లో మళ్ళీ దక్షిణంగా ఉన్నది. దక్షిణ భాగాన కాశ్మీర్లో ఉన్నది. చిన్న అబ్బాయి ఇది అసలు ఇంపార్టెంట్ అనేది ఉండదు. అన్నీ ఇంపార్టెంట్. గీ నుంచి గీడు ఇంపార్టెంటే. సోషల్. పీర్ పంజాల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్యన ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ కలదు. ఇది ఆగ్నేయం నుండి వాయు దిశగా 35 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంది. ఇవి కూడా వేసుకోవాలి. ఆగ్నేయము వాయువు ఎక్కడుందో అని ఫస్ట్ అది వేసుకోవాలి. సోషల్లో వేసుకుంటే మనకు ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది. కాశ్మీర్ లోయ 40 కిలోమీటర్ల వెడల్పు, 4921 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో కలదు. కాశ్మీర్ లోయ సముద్ర మట్టం కన్నా 1585 మీటర్ల ఎత్తులో కలదు. ముస్సోరీ నాగ్తిబా శ్రేణులు మధ్య హిమాలయాలు తూర్పుగా గలవు. అవేమో దక్షిణంగా ఉన్నాయి. ఇవేమో ముస్సరి అనేవి తూర్పుగా ఉన్నాయట. ముస్సోరీ శ్రేణి 2000 నుంచి 2600 మీటర్ల సగటు ఎత్తులో కలదు. ఇది ఒక్కొక్క దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసిరా. అందుకే 10th హార్డ్ అంటారు. ఏం హార్డ్ ఉండదు. ఇంకా 2 సార్లు వింటే ఆయనతో పోతుంది. ఎత్తులో కలదు. ఇది మనమే చెప్పగలుగుతాం. ఇది ముస్సోరీ నుండి లాన్స్ డౌన్ మధ్య 120 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉంది. ముస్సోరీ, నైనిటాల్, చక్రాటా మరియు రాణిఖేట్ శ్రేణులు వేసవి విశ్రాంతి స్థావరాలుగా ఉంటాయి. ఇవి ముస్సోరీల. ఎవరు? నైనిటాల్, చక్రాటా మరియు రాణిఖేట్. ఇవన్నీ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో ఇచ్చే ఉంది. అందులో 2-3 గుర్తు పెట్టుకున్న ముస్సోరీ చక్రం, రాణి, ముస్సోరీ ఇట్లా ఏదైనా గుర్తు పెట్టుకుంటే ఇట్లా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉన్నాయి. ఇవన్నీ
శ్రేణులు వేసవి విశ్రాంతి స్థావరాలుగా ఉంటాయి. ఇవి సముద్ర మట్టంకి 1500 నుంచి 200 మీటర్ల వరకు ఎత్తులో కలవు. మధ్య హిమాలయాల శ్రేణులు మానవ జీవనానికి మధ్య ప్రతికూలతను మరియు ఎక్కువ అనుకూలతను కలిగి ఉంటాయి. మధ్య హిమాలయాల్లో ముఖ్యంగా సిమ్లా, ముస్సోరి, రాణికేట్, నైనిటాల్, అల్మోరా, డార్జిలింగ్ శ్రేణులు వేసవి విశ్రాంతి స్థావరాలుగా ఉంటాయి. ఓకే, శివాలిక్ శ్రేణి. శివాలిక్ హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం క్వశ్చన్ మనకు తెలియకపోతేనే ఎక్కడికెళ్ళో ఇచ్చిండు అనుకుంటాం, ఇంట్లోకెళ్ళి ఎక్కడి నుంచో ఇస్తాడు. దీనికి అబ్బో హార్డ్ అంటాం. మనం ఇంత డెప్త్గా చదవం ఎప్పుడు కాబట్టి, అంటే చదవని వాళ్ళ గురించి చెప్తలేను నేను, చదివిన వాళ్ళ గురించి చెప్తలేను. ఓన్లీ ఉట్టిగా అటెంప్ట్ చేసి సోషల్ అసలు బుక్స్ ముట్టకుండా చెప్పే వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఇది ఏంటిదో శివాలిక్ దక్షిణంగా ఏంది అంటే అది ఏడికెళ్ళి ఇచ్చిండు, డెప్తులు ఇచ్చినట్టు డెప్తులనే ఇస్తాడు. కానీ ఇట్లా మనం డెప్త్గా చదవం, వాడేం డెప్తులు ఇవ్వడు, కానీ మనం డెప్త్గా చదవం. ఒక్కొక్క ఇప్పుడు ఇవి ఉన్నాయి 4 శ్రేణుల్లో మళ్ళీ ఒక్కొక్క శ్రేణి మళ్ళీ ఎంత ఎత్తులో ఉన్నాయి ఒక్కొక్క గంత లోపల వరకు ఉన్నాక మనం ఒక్కొక్క ఏం చదవాలి, ఒక్కొక్క లైన్ చదివితే సరిపోయి మనకు. అయితే ఈజీగా ఉన్నది చూడండి. శివాలిక్ హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి. ఇది శివాలిక్ ఏంటి, ఇవి చివరి దశలో ఏర్పడ్డాయట. శివాలిక్ హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి. వీటినే బాహ్య హిమాలయాలు అని కూడా అంటారు. అంటారట వీటిని. ఓకే, ఈ శ్రేణులు నిటారైన ఉత్తరవాలును కలిగి ఉంటాయి కావున ఇవి హగ్బాగ్ మాదిరిగా కనిపిస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వేయచ్చు, హగ్బాగ్ మాదిరిగా కనిపించే శ్రేణులలో ఏ శ్రేణులు అని ఇవ్వచ్చు. ఇక మనం శివాలిక్ శ్రేణులు అని అంటామా, మనం సబ్జెక్టు లోపలికి ఇట్లా చదవకపోతే. 10th చాలా ఇంట్రెస్ట్గా ఉంది, అన్ని ఇంట్రెస్టే, కానీ ఇది కొంచెం లెంత్గా ఉంది. నో ప్రాబ్లం, డోంట్ వరీ అండి. అస్సలే చిన్నగా చదువుకోండి. చిన్న ఇట్లా పోతుంటే ఇట్లా అబ్బా గిచ్చి ఉంటుంది. ఇట్లా మళ్ళీ ఒక్కొక్కటి మెల్లగా తీసుకొని ఇలా వెళ్తుంటే అదే నీట్గా అవుతుంది తోవ. ఓకే, శివాలిక్ శ్రేణి నిమ్న హిమాలయాలకు సమాంతరంగా 2004 కిలోమీటర్ల పొడవున పోట్వార్ పీఠభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించి ఉంది. శివాలిక్ శ్రేణి వెడల్పు హిమాచల్ ప్రదేశ్లో 50 కిలోమీటర్లు ఉంటే అరుణాచల్ ప్రదేశ్లో 15 కిలోమీటర్ల కన్నా తక్కువగా మారుతూ ఉంటుంది. అవిచ్ఛిన్న క్రమంలో ఉండే ఈ శివాలిక్ శ్రేణులు చిన్న గుట్టలుగా 80 నుంచి 90 కిలోమీటర్ల ఖాళీని కలిగి తీస్తా నది లోయతో విస్తరించబడ్డాయి. చూసినా, అవిచ్ఛిన్న క్రమంలో ఉండే ఈ శివాలిక్ శ్రేణులు చిన్న గుట్టలుగా 80 నుంచి 90 కిలోమీటర్ల ఖాళీని కలిగి తీస్తా నది లోయతో విస్తరించి ఉంది. ఇప్పుడు అన్నీ ఏమిస్తున్నాడు అంటే ఆరోహణ అని ఇలా ఇస్తున్నాడు. నీకు ఎంత మంచి క్వశ్చన్ తెలిసినా, ఇది ఒకటి చూడండి, మీకు ఎంత మంచి క్వశ్చన్ తెలిసినా ఆరోహణ క్రమంలో రాదు అని అంటే ఆ క్వశ్చన్ వేస్టే కదా, రాయలేరు కదా. అవరోహణ అంటే ఎగిట్లో గుర్తుపెట్టుకోవాలి. అవరోహణ అంటే 1 2 3 4 5. నేను ఎప్పుడు కూడా ఇదే గుర్తుపెట్టుకుందును. ఆరోహణకు 1 2 3 4 అక్షరాలు, అవరోహణకు 5 అక్షరాలు. 5 అక్షరాలు అంటే ఇది పెద్దది, ఇది చిన్నది. వా ఒకటి ఎక్స్ట్రా ఉన్నది కాబట్టి పెద్దది అంటే పెద్ద నుంచి చిన్న వరకు. ఓకేనా, మనం గ్రూప్ 3లో మొత్తం ఇవే వచ్చినాయి. ఎప్పటి నుంచో ఇస్తుండే ఆరోహణ అవరోహణ. అయితే బయటకు వచ్చినాక మా ఫ్రెండ్ ఫోన్ చేసి వాడు ఆరోహణని మర్చిపోయిన ఆరోహణ అని చెప్పింది. అంటే అవరోహణ మర్చిపోతే అది కింది నుంచి మీది నుంచి పెద్దది దాకా కింది దాకా గుర్తుకు రాదు, అంతే కదా. ఇదేమైనా అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి. ఓకేనా, మీకు నచ్చితే. ఇది చెప్పిన శివాలిక్ శ్రేణి ఎత్తు 600 నుంచి 1500 మీటర్ల మధ్య మారుతుంటుంది. హిమాలయ ఆవిర్భావంలో చివరిగా ఏర్పడ్డది శివాలిక్ శ్రేణులు. నదులు శివాలిక్ శ్రేణుల గుండా తమ మార్గాన్ని ఖండించిన తర్వాత ఇక్కడ గల సరస్సులు ఎండిపోయి పశ్చిమాన డూన్స్ మరియు తూర్పున డౌర్స్ అనబడే మైదానాలు ఏర్పడ్డాయి. ఇగో చూడరు, ఇక ఎట్లున్నదంటే ఇది ఏంటిది, తర్వాత ఇచ్చిన గల సరస్సులు ఎండిపోయి పశ్చిమాన డూన్స్ దేనికైనా ఇక పశ్చిమాన ఇక ఎట్లా వేస్తుంది, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. ఇక పడమర ఏమంటున్నాడు ఇప్పుడు, పశ్చిమాన ఉన్నది డూన్స్, తూర్పున ఉన్నది డౌర్సు,
తూర్పున డౌర్సు, తూర్పు, ఉర్పు, డౌర్సు. ఇగో గట్ల పెట్టుకోరి. తూర్పు, తూర్పు, తూర్పుకి ఇక రూకి పావత్తుంది కాబట్టి ఇది కూడా రాకు సావత్తుంది. డౌర్సు, తూర్పు, డౌర్సు. ఓకే, డూర్సు గుర్తు పెట్టుకోరు తప్పకుండా. ఇవి చిన్న చిన్న అనుకుంటాం కానీ ఇచ్చినప్పుడు డెప్త్ అనిపిస్తుంది. ఇక్కడ తూర్పు, ఇయో తూర్పు రాకు పావత్తు వస్తుంది కాబట్టి ఇక్కడ రాకు సావత్తు. డౌర్సు ఇది తూర్పుకున్నది. డౌన్స్. డెహ్రాడూన్ మైదానము 75 కిలోమీటర్ల పొడవు, 15 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పుతో ఉత్తరాంచల్లో వ్యాపించి ఉంది. హిమాలయాలు తూర్పున వైపు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. హిమాలయాలకు తూర్పున ఏది ఉంది? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది. బ్రహ్మపుత్ర లోయ గీడు ఉంటుంది ఇక తూర్పు కంటే, అంతే కదా. దిహాంగ్ లోయ అరుణాచల్ ప్రదేశ్లో కలదు. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు, హెయిర్ పిన్ బ్యాండ్, జడపిన్ను వంపు ఇది కూడా వచ్చింది ఒకసారి తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోని విస్తరించి ఉంటాయి. ఎక్కడ ఉంది ఇది? అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రంలోకి విస్తరించి ఉన్నాయి. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలు ఇక భారతదేశానికి ఏడుంటాయి మరి? ఇక ఇట్లా భారతదేశం వేసుకుంటే ఏముంటాయి? భారతదేశము ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇక మనం అసలు అది మ్యాప్ చూడండి వేస్టేనండి. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలు అంటే ఏడున్నాయి? గీడున్నాయి హిమాలయాలు. పూర్వాంచల్ అంటారు. చూసినా? పూర్వాంచల్ అంటారు. తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను పూర్వాంచల్. పూ అంటారు కదా, పూర్వాంచల్. దీంట్లో కూడా పువ్వు ఉంది, ఇళ్ళ కూడా పువ్వు ఉంది. ఇది పువ్వు గుర్తు పెట్టుకోండి. తూర్పు, పూర్వ. అక్కడ డోర్స్ ఇవన్నీ తూర్పుకున్నాయి అంటారు. ఇవి అవక్షేప శిలలతోనూ ఇసుకతోనూ ఏర్పడినవి. ఓకే, అవక్షేప శిలలతో ఏర్పడినది ఏవి అని అంటారు. అవి ఏ సైడ్ ఉన్నాయో కూడా అడగవచ్చు. ఇంకా హార్డ్ ఇవ్వాలంటే ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలను పాట్కాయ కొండలు, నాగా కొండలు, మణిపూరి కొండలు, ఖాసీ కొండలు, మిజో కొండలు అంటారు. ప్రాంతీయంగా పూర్వాంచల్ పర్వతాలను పాట్కాయ కొండలు, నాగా కొండలు, మణిపూరి కొండలు, ఖాసీ కొండలు, మిజో కొండలు. వింటున్నారా? కొంచెం ఇంకా స్పీడ్గా చెప్పాలా? కామెంట్లో రాయండి. అంటే స్పీడ్గా చెప్తే ఏం లాభం? మీకు విన్నంతనైనా క్లారిటీగా ఉంటుంది. అంటే ఎంత చదివినామనేది కాదు కానీ ఎంత గట్టి గుర్తుందన్నామనేది. మొత్తం బుక్స్ చదివినాం అనుకోండి, అందులో ఏది క్లారిటీగా లేకపోతే వేస్టే కదా. ఆ సగం చదివినా కూడా సగం మార్కులన్నా సంపాదించుకోవచ్చు. అట్లా చదివింది మాత్రం తప్పకుండా క్లారిటీ ఉండాలి. మీకు ఇంకా బోర్ అనిపిస్తే నేను తొందరగా చదవమంటే కూడా చదువుతా. ఓకే, పూర్వాంచల్ కొండలు, అరుణాచల్ ప్రదేశ్. అబ్బో చాలా ఉంది ఇది. చాలా అంటే మీరు భయపడొద్దు. అంటే కొంచెం చెప్పేది కొంచెం నీట్గా మెల్లగా చెప్తే మీకు రిమైండ్ అవుతుందని నేను. పూర్వాంచల్ కొండలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం. పాట్కాయ కొండలు అరుణాచల్ ప్రదేశ్, నాగా కొండలు నాగాలాండ్, మణిపూర్ కొండలు మణిపూర్. ఓకే, పూర్వాంచల్ కొండలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం. పాట్కాయ కొండలు అరుణాచల్ ప్రదేశ్, నాగా కొండలు నాగాలాండ్, మణిపూర్ కొండలు మణిపూర్. ఇవి రెండు సేమ్ ఉన్నాయి. చెప్పడానికి నాకే తలకాయ నవ్వాలి కానీ మీకేం కాదండి. మీరు తప్పకుండా మంచి ఓపికగా వినండి. మాకు డోకు, డింపేప్ లోయ, మేఘాలయ, ఖాసీ కొండలు 130 రావాలి అంటే ఖచ్చితంగా వినాలి. కొన్ని ఇష్టం లేకున్నా వినాలి. వాళ్ళే విజేతలు. అన్నీ ఇష్టం ఉండేవి. మనం కొన్న 4 డ్రెస్సులలో ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాం. ఈ సోది ఆపండి అని అనకండి. ఎందుకంటే మనం కొన్న డ్రెస్సులు అన్నీ మన ఇష్ట ప్రకారమే కొంటాం కదా. మన ఇష్ట ప్రకారం పైసలు పెట్టి కొన్న డ్రెస్సులల్లో 4 డ్రెస్సులలో 2 ఇష్టం ఉంటాయి మనకు. ఆ 4 ఒకటో 2 ఇష్టం ఉంటాయి. అది వేసుకున్నప్పుడు అలా మురిసిపోతూ ఉంటాయి. అంటే మనమే కొన్నాం కదా, అవి ఎందుకు ఇష్టం ఉంటాయి అంటే అట్లా ఇష్టం ఉంటాయి. కొన్ని ఇష్టం ఉండేవి. అట్లా కొన్నప్పుడే పిచ్చి 100కు 100% నచ్చి ఒకటి ఉంటుంది, 100కు 60% నచ్చినా కూడా తీసేసుకుంటాం. ఇది వేసుకున్నప్పుడు మురిసిపోతూ ఉంటాం, ముఖంలో మొత్తం వెలుగు వస్తూనే ఉంటుంది. అందుకే మనకు కొన్ని ఇష్టం లేకున్నా కూడా చదవవలసిందే. కొన్ని లైఫ్లో కొన్ని ఇష్టం లేకున్నా ఆ పనులు చేయాల్సిందే. ఎందుకంటే అట్లుంటుంది. ఆ విన్నర్ కావాలి, విజేత కావాలంటే. వాసనలు తోమడం ఎవరికి ఇష్టం ఉండదండి, అయినా తోమాలే తినాలంటే.
ఇంట్లో అంత వాష్ చేసుకోడు, వాష్రూమ్లు కడుక్కున్నాడు, ఇవన్నీ ఎవరికి ఇష్టం ఉండయి. మరి ఉండాలి, చెయ్యాలి, అందులో యూజ్ చేయాలంటే కంపల్సరీ పని చేయవలసిందే. తినాలంటే అందరికి ఇష్టం ఉంటుంది, అది తింటాం, చేయకపోతే తింటామా? అందుకే కొన్ని ఇష్టం లేకున్నా చేయాలి, కొన్ని ఇష్టం ఉన్నాయి చేయాలి, కొన్ని ఇష్టం లేకున్నా. జీవితం అంటేనే కదే, జీవితం అంటేనే కొన్ని ఇష్టం ఉన్నాయి, ఇష్టం లేకున్నాయి. ఇక మీకు బోర్ వస్తున్నట్టుంది, ఇది ఇప్పుడే లెంత్కి ఉంది. ఓకేనండి, ఏదో సందర్భం వచ్చిందని వింటున్నారు కదా ఎట్లయినా. మాక్ డోకు డింపెప్ లోయ, మేఘాలయ ఖాసీ కొండలు, మేఘాలయ నీలగిరి, అనైముడి, పళని కొండలు, తమిళనాడు కార్డమం కొండలు, కేరళ. ఇవి ఎక్స్ట్రా అంటే ఒక్కొక్కసారి మనిషికి బోర్ వచ్చి ఈయన రాకపోతే రాకపోయి నాకు మార్కులని అనొద్దు, రావాలని నాకు తప్పకుండా అంటే వినాలని అంతే. హిమాలయాల వలన శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. హిమాలయాల వల్ల హిమాలయాలు మన దేశానికి ఉత్తర సరిహద్దుల్లో రక్షణ కవచంగా ఉంటున్నాయి. హిమాలయాలు మన దేశానికి ఇక్కడ ఉన్నాయి, మీద ఉన్నాయి, ఉత్తరంగా ఉన్నాయి. రక్షణ కవచంగా ఉంటూ చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి. వేసవి వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతాలలో ఋతుపవనాల శీతోష్ణ స్థితికి హిమాలయాలే ప్రధాన కారణం. గంగా సింధు నది మైదానము, గంగా సింధు బ్రహ్మపుత్ర నదులు మరియు వాటి ఉపనదుల వలన విశాల ఉత్తర మైదానం ఏర్పడింది. సుమారు 2 కోట్ల సంవత్సరాల క్రితము ఇది తక్కువ లోతు ఉన్న పల్లెం మాదిరిగా ఉండేది. భారతదేశంలోని గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అవేంటి? పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం. ఓకే, ఫస్ట్ పశ్చిమ భాగం. ఇదేంటిది? భారతదేశంలో గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. పశ్చిమ భాగం, మధ్య భాగం, తూర్పు భాగం. పశ్చిమ భాగం హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది దాని ఉపనదులైన జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్తో ఏర్పడింది. సింధు నది దాని ఉపనదులైన జీలం, చినాబ్, జీచిరా, బియాస్, సట్లెజ్లతో ఏర్పడినది. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం ఎక్కడ ఉంది? పాకిస్తాన్లో ఉంది. ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు, ఎలాంటిది ఇక్కడి నుంచి విడగొచ్చి 10 క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. ఒక్క సెంటెన్స్ కూడా మిస్ కావద్దు. మీరు టెక్స్ట్ బుక్ చదవండి, ఇది చదువుతారా అది చదువుతారా, ఫస్ట్ అది చదివినాక ఇది చదువుతారా మీ ఇష్టం. కానీ ఒక్కొక్కసారి మీరు ఈ చదివినాక కూడా అది చదివితే తొందరగా అర్థమవుతుంది. నాకు 4-5 ఫోన్ చేశారు, అంటే మా వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా ఇక్కడ ఇంటి ముందు వాళ్ళు అక్క ఇది చదివినాక టెక్స్ట్ బుక్ చదివితే ఇంకా మస్తు అర్థమవుతుందని చెప్తారు. మీకు నచ్చినట్టు చెప్పండి, నేను అడ్వైజ్ ఏమి ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవాలి. అందరి గ్రాస్పింగ్ పవర్ వేరే, అందరి చదివే పద్ధతి వేరే, గుర్తుంచుకునే పద్ధతి వేరే. కాబట్టి సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం భారతదేశంలోనే ఉంది. కొంత భాగం మన దేశంలోని పంజాబ్, హర్యానా మైదానంలో ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అత్యధికంగా ఉంటాయి. ఇక్కడ సింధు నది పరివాహక ప్రాంతంలో అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. కొంత భాగం మన దేశంలో పంజాబ్, హర్యానా మైదానంలో ఉంది. ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు అధికంగా ఉన్నాయి. 2 నదుల మధ్య ప్రాంతాన్నే అంతర్వేది అంటాం. ఏమంటాము? 2 నదుల మధ్య ప్రాంతాన్నే అంతర్వేది అంటారు. మధ్య భాగం గంగా మైదానం ప్రఖ్యాత పొందింది. మధ్య భాగం షుగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు ఘగ్గర్ నది సరే అండి ఒక్క నిమిషం. ఘగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు విస్తరించి ఉంది. ఈ భాగం ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఉంది. ఫస్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఇవన్నీ మన భాషనే అనిపిస్తుంది ఫస్ట్ టైం చదివేటోళ్ళం. మనం క్లారిటీ లేకుండా మనమైతే విన్న వర్డ్సే. ఫస్ట్ టైం ఎవరైతే సోషల్ చదవాలంటున్నారో అబ్బాకి గగ్గర్, తీస్తా ఇవన్నీ ఎక్కడి అని అనిపిస్తుంది.
ఈ భాగం ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఉంది. ఈ ప్రాంతంలో గంగా, యమున నదులు, వాటి ఉపనదులైన కోసి వంటివి ప్రవహిస్తాయి. తూర్పు భాగం తర్వాత ఇక్కడ వరకు ప్రవహిస్తాయి. ఈ ప్రాంతంలో గంగా, యమున నదులు, వాటి ఉపనదులైన సోన్, కోసి వంటివి ప్రవహిస్తాయి. ఇప్పుడు తూర్పు భాగం, మధ్య భాగం అయిపోయింది కదా, ఇక్కడ మధ్య భాగం అయిపోయింది. ఇప్పుడు తూర్పు భాగం. తూర్పు భాగం ప్రధానంగా అస్సోంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. తూర్పు భాగం ఎక్కడుంది? ప్రధానంగా అస్సోం బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది బ్రహ్మపుత్ర నది వలన ఏర్పడింది. శివాలిక్ పర్వతాల పాదభాగంలో ఉన్న 8 నుంచి 16 కిలోమీటర్ల సన్నటి మెఖాలులను బాబర్ అంటారు. ఇది కూడా ఎన్నోసార్లు వచ్చింది టెట్టు. ఇప్పుడు నేను చెప్పే లెసన్లకి వెళ్ళి 5-6 వచ్చే అవకాశం ఉందండి. ఈ బాబరు ఏవైనా అసలు ఇంపార్టెంట్ అనే లేదే లేదు. ఇది బిట్టుకు బిట్టు, లైన్కు లైను, పదానికి పదం ఇంపార్టెంట్. శివాలిక్ పర్వతాల పాదభాగంలో ఉన్న 8 నుంచి 16 కిలోమీటర్ల సన్నటి మెఖాలులను బాబర్ అంటారు. వీటి వలన ఏర్పడిన చిత్తడి నేలల ఉన్న ప్రాంతాన్ని టెరాయి, ఇది కూడా వచ్చింది, ప్రాంతము అంటారు. చూసిరా లింకు, టెరాయి ప్రాంతం అంటారు. భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం టెరాయి ప్రాంతంలోని చాలా వరకు అడవులు తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు. చిత్తడి నేలలు ఉన్న ప్రాంతాన్ని టెరాయి ప్రాంతం అంటారు. ఆ టెరాయి ప్రాంతంలోని చాలా వరకు అడవులను తొలగించి వ్యవసాయ భూముల కింద మార్చారు. టెరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రుమట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి. తర్వాత ద్వీపకల్ప పీఠభూమి. భారతదేశ పీఠభూమికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయి. కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు. ఇక్కడ ప్రధానంగా పురాతన స్ఫటికాకార శిలలు, కఠినమైన అగ్నిశిలలు, రూపాంత శిలలు ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఏంటి? పురాతన స్ఫటికాకార శిలలు, కఠినమైన అగ్నిశిలలు, రూపాంత శిలలు. భారత పీఠభూమిలో అలోహ ఖనిజాల వనరులు కూడా పెద్ద మొత్తంలో కలవు. భారత పీఠభూమి కొద్దిగా తూర్పు వైపుకు వాలి ఉంటుంది. ఇది కూడా వచ్చింది టెట్లో. భారత పీఠభూమి కొద్దిగా తూర్పు వైపుకు వాలి ఉంటుంది. తూర్పు ఇటు ఇట్లా వాలి ఉంటుంది. సో భారత పీఠభూమికి పడమర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు కలవు. భారత పీఠభూమికి దక్షిణ అంచుగా కన్యాకుమారి కలదు. దక్షిణం ఏటుంటుంది? కింద ఉంటుంది. కన్యాకుమారి కలదు. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజిస్తారు. అవి మాల్వా పీఠభూమి, మధ్య ఉన్నత భూములు. దక్కన్ పీఠభూమి ఇంకా తొందరగా చెప్పన్నా, ఇప్పుడు 30 నిమిషాలు అయింది, ఇంకా బిట్స్ ఉన్నాయి, ఇంకా ఉంది. మధ్య ఉన్నత భూములు గంగా మైదానాన్ని దక్షిణ నర్మదా నదికి ఉత్తరాన ఉన్నాయి. వీటికి వింధ్యా శ్రేణులు సరిహద్దులుగా కలవు. ఈ ప్రాంతంలో పశ్చిమం వైపున మాల్వా పీఠభూమి, తూర్పు వైపున చోటానగర్ పూర్ పీఠభూములు కలవు. ఈ పీఠభూములు గల ప్రాంతము పొడిగా ఉంటుంది. ఇక్కడి నదులు జీవనదులు కావు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు 2వ పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరుబావులపై ఆధారపడవలసి ఉంటుంది. 10th లెసన్స్ పెద్ద ఉంటాయండి, లేకపోతే ఇప్పుడు అందరికీ. చోటానగర్ పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజ ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. మీరు మ్యాప్ చూడకపోతే అస్సలు అర్థం కాదు, ఒక్కసారి మ్యాప్ చూడాలి ఖచ్చితంగా. సత్పూర పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దులుగా ఉన్నాయి. మహాదేవ్, కైమూర్, మైకల్ శ్రేణులు దక్కన్ పీఠభూమికి తూర్పుగా అంచుగా ఉన్నాయి. సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 150 రూపాయలకు ఉన్నది ఏంటిది ఇండియా మ్యాప్ 150 రూపాయల 250 రూపాయలు ఉంది. తప్పది, తెచ్చుకోవాలి. ఏం కాదు, ఒక డ్రెస్ తెచ్చుకోకుండా అది తెచ్చుకోవాలి. ఆడ గోడకు పెట్టుకోవాలి, నిజంగా గోడకు పెట్టుకోవాలి. మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళ పిల్లల కోసం మొత్తం అన్నీ ఒక గోడ ఏం చేసుకుంటుంది, గోడ అయ్యో ఆ పుట్టి పోతుంది, అంత అందమైన గోడ ఖరాబ్ చేస్తూనే ఉంటాయి. ఖరాబ్ అయితే ఏమవుతుందని తెలంగాణ ఒకటి, భారతదేశం ఒకటి, అవి ఒకటి అవి గాలికి కొన్ని ఉంటున్నాయి, కొన్ని పోతున్నాయి. దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దులుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దులుగా ఉన్నాయి.
దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు సరిహద్దుగా, తూర్పు కనుమలు తూర్పు సరిహద్దులుగా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దులుగా ఉన్నాయి. ఇవి చూడండి, మనకు ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ, మ్యాప్ చూస్తే తెలుస్తాయి. దక్కన్ పీఠభూమికి నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దులుగా ఉన్నాయి. పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉంటాయి. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ కావున దక్కన్ పీఠభూమి పడమర నుండి తూర్పుకు వాలి ఉంటుంది. పడమటి కనుమలు 1600 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి బుక్ చూపిద్దాం అనుకుంటే అస్సలే ఇంకా ఎక్కువ అయిపోతుంది టైం. పడమటి కనుమలు 1600 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను కలుస్తాయి. ఇది 2000 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ఉదగ మండలం నీలగిరి పర్వతాలలో కలదు. దీనినే ఊటీ అంటారు. ఉదగ మండలంలోని నీలగిరి పర్వతాలలో కలదు. దీనినే ఏమంటాము? ఊటీ అంటాము. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. దీని ఎత్తు 2637 మీటర్లు. నీలగిరి పర్వతాల్లో ఉన్న శిఖరం. ఏం భయపడదు, ఓ 2 సార్లు వింటే సరిపోతుంది. 1 గంట వింటే లెసన్ మొత్తం పిచ్చిగా అర్థమైపోతుంది. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అన్నమలై కొండలలో అనైముడి శిఖరం. దీని ఎత్తు 2698 మీటర్లు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అన్నమలై కొండలలో అన్నైముడి శిఖరం. దీని ఎత్తు 2695 మీటర్లు. తమిళనాడులోని పళనికొండ, కేరళలోని అనైముడి కొండ, కార్డమం కొండలు పడమటి కనుమలలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అన్నమలై కొండల్లోని అన్నముడై ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 2698 మీటర్లు. తూర్పు కనుమలు ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి విచ్ఛిన్న శ్రేణులు. కృష్ణా, గోదావరి నదులు పశ్చిమ కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తాయి. తూర్పు కనుమల సగటు ఎత్తు 900 మీటర్లు మించరాదు. తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతము అరోమా కొండ. దీని ఎత్తు 1680 మీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లికి దగ్గరలో కలదు. నల్లమల్ల, వెలికొండ, పాలకొండ, శేషాచలం వంటివి తూర్పు కనుమలలో భాగాలు. ఇవేవి నల్లమండ, వెలికొండ, పాలకొండ, శేషాచలం వంటివి. అగ్నిపర్వత ప్రక్రియల వలన ఏర్పడిన నల్లరేగడి నేలలు ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువ కలవు. థార్ ఎడారి. అరావళి పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో థార్ ఎడారి కలదు. థార్ ఎడారి కలదు. ఇక్కడ సంవత్సర వర్షపాతం 100 నుంచి 150 మీటర్ల వరకు మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. పశ్చిమ రాజస్థాన్లోని అధిక భాగము థార్ ఎడారి విస్తరించి ఉంది. థార్ ఎడారి ప్రాంతంలో శుష్క వాతావరణం ఉంటుంది. థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది లూని. ఇది కూడా వచ్చింది ఎగ్జామ్లా. దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ. దేశంలో అత్యంత పొడవైన కాలువ. ఇది హైలైట్లో ఉంది. నేను అవి షార్ట్స్ కూడా చేశానండి, హైలైట్ షార్ట్స్ కూడా చేశాను. ఇది తప్పకుండా హైలైట్స్లో ఉన్నాయి. అయితే తప్పకుండా వచ్చే పరిస్థితి ఇదిగోండి. దేశంలో అత్యంత పొడవైన ఇందిరాగాంధీ కాలువ 650 కిలోమీటర్లు థార్ ఎడారికి నీళ్లు అందిస్తోంది. దీని కారణంగా ఎడారి ప్రాంతంలో ఎన్నో హెక్టార్ భూమిలో సాగు వచ్చింది. ఇది హైలైట్లో ఉంది బుక్లో, కాబట్టి ఇవి ఖచ్చితంగా హైలైట్స్ అయితే చూసుకోవాలి. పోయినసారి అయితే డిఎస్సి టెట్ మొత్తం అవే. దేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ. దీని పొడవు 650 కిలోమీటర్లు. ఓకే, ఇందిరాగాంధీ కాలువ పంజాబ్ నుండి మొదలవుతుంది. తీర మైదానాలు. ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంలో పశ్చిమాన అరేబియా మహాసముద్రం వెంట, తూర్పున బంగాళాఖాతం వెంట సన్నటి తీర ప్రాంతం మైదానాలు ఉన్నాయి. పడమటి తీర మైదానం రాన్ ఆఫ్ కచ్ వద్ద మొదలయ్యే కన్యాకుమారి వరకు ఉంటుంది. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు తక్కువ. తూర్పు తీర మైదానంకు 3 భాగాలుగా విభజించవచ్చు. అవి కొంకన్ తీర ప్రాంతము, ఇది ఉత్తర భాగము, ఇది మహారాష్ట్ర, గోవాలో విస్తరించి ఉంది. ఏది? కొంకన్ తీర ప్రాంతం. కెనరా తీర ప్రాంతము
కెనరా తీర ప్రాంతము ఇది మధ్య భాగం, ఇది కర్ణాటకలో ఉంది. మలబార్ తీర ప్రాంతం ఇది దక్షిణ భాగం, ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. సుందర్బన్ అడవులు, మడ అడవులు బంగాళాఖాత తీర ప్రాంత మైదానాలు వెడల్పుగా ఉండే అధిక ఉపరితలంను కలిగి ఉంటాయి. ఇవి ఒడిశాలోని మహానది నుండి మొదలయ్యే తమిళనాడులోని కావేరి డెల్టా వరకు విస్తరించి ఉంటాయి. ఇవి కృష్ణా, గోదావరి, మహానది, కావేరి నదులతో ఏర్పడిన మైదాన ప్రాంతాలు. తీర ప్రాంత మైదానాలు ఒడిశాలో ఉత్కల్ తీరం అని, ఆంధ్రప్రదేశ్లో సర్కార్ తీరం అని, తమిళనాడులో కోరమండల్ తీరం అని పిలుస్తారు. ఓకే. చిల్కా సరస్సు ఒడిశాలో కలదు. కొల్లేరు పులికాట్ సరస్సులు ఆంధ్రప్రదేశ్లో కలవు. భారతదేశంలో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. అవి బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ దీవులు. మయమ్నార్ కొండలు ఆర్కన్ యోమా నుంచి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్ నికోబార్ దీవులు. ఈ దీవులలో గల నార్కోడమ్, బారెన్ దీవులు అని పర్వతాల వలన ఏర్పడ్డాయి, అగ్ని పర్వతాల వలన ఏర్పడ్డాయి. మన దేశ దక్షిణాది అంచు నికోబార్ దీవులోని ఇందిరా పాయింట్ దగ్గర కలదు. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురి అయ్యింది. లక్షద్వీప దీవులు ప్రవాల భక్తికల కోరల నుంచి ఏర్పడ్డాయి. లక్షద్వీప దీవుల విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ వరకు అయిపోయిందండి. అంటే ఇందులోనే చెప్పమంటారా? మరి కొంచెం లెంతీగా అయినా నో ప్రాబ్లం, ప్రాక్టీస్ బిట్స్ చెప్పమంటే చెప్తాను. ఎందుకంటే ఒక వీడియో వింటే టోటల్గా దాని గురించి తెలిసి ఉంటుంది. ఓకేనా? మరి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మీరు రాయండి. ఎక్కువ లెంతీగా అయితే కాదు, ఒక గంట చూస్తే ఏమవుతుందండి, ఇక 20 నిమిషాలలో అయిపోతుంది. ఇంకో ఇది 35 నిమిషాల వరకు వచ్చింది ఈ వీడియో. ఇంకా 20 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఆ మొత్తం వచ్చేస్తుంది. తొందరగా పెట్టేసుకుంటాం కదా. ఓకేనా? మీరు ఒక్క వీడియో చూసిరంటే ఒక లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే. నేనైతే ఇట్లా అనుకుంటున్నా, మీరు ఎట్లా అనుకుంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి. ఇక టైం వేస్ట్ అయ్యా. మన దేశం ఈ అక్షాంశాల మధ్య ఉంటుంది. అక్కడ ఎక్కడైనా తడబడినా మీరు అక్కడ క్లారిటీ రాకపోయినా ఇక్కడ వస్తుంది. 1వది డి, 68 డిగ్రీల దక్షిణ మరియు 9 డిగ్రీల తూర్పు అక్షాంశాలు మధ్య. మన దేశం ఈ అక్షాంశాల మధ్య ఉంటుంది. అక్షాంశాలు ఇవి 68, 9. నార్మోండమ్, బారెన్ దీవులు దీని వలన ఏర్పడ్డాయి. దేని వలన? అగ్నిపర్వతాలు. 2004వ సంవత్సరంలో సునామీలో ముంపుకు గురైన ప్రాంతం గురించి గుర్తించండి. ఏంటిది? ఇందిరా పాయింట్. ఇట్లా గుర్తే ఉంటాయి చూసిరా, ఇట్లా ఎంత మంచిగా అర్థమవుతుందో. ఏం లేదు, మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంతే. సింధు నది యొక్క ఉపనది కాని దానిని గుర్తించండి. ఏంటిది? చినాబ్, బియాస్, రావి. సోన్ కాదు ఇది. హిమాలయాలకు తూర్పున సరిహద్దుగా ఉన్న లోయను గుర్తించండి. హిమాలయాలకు తూర్పు వైపున ఏమున్నది? హిమాలయాలకు తూర్పున సి, బ్రహ్మపుత్ర. నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను ఇక్కడ కలుస్తాయి. ఏది? గుడలూరు. నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను ఇక్కడ కలుస్తాయి. గూడలూరు. లక్షద్వీప్ దీవులు ఏ సముద్రంలో కలవు? సి, అరేబియా సముద్రం. మయమ్నార్ కొండలు ఎక్కడ నుండి మొదలుకొని ఉన్నాయి? ఎక్కడి నుంచి ఉన్నాయి? బి, సి, ఆర్కన్ యోమా. మయమ్నార్ ఆర్కన్. మలబార్ తీరం ప్రధానంగా ఈ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. కేరళ. లక్షద్వీప్ దీవుల మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత? సి, 32 చదరపు కిలోమీటర్లు. ఐఎస్టి అనగా ఏంటి? 11. సి, ఇండియన్ స్టాండర్డ్ టైమ్. ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ టైమ్. మన దేశ ప్రామాణిక కాలమాన రేఖ ఏది? 82:30 తూర్పు రేఖాంశము. ఓకే. దిహాంగ్ బ్రహ్మపుత్ర లోయ ఈ రాష్ట్రంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్. 2 నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? సి, అంతర్వేది అంటారు. పడమటి కనుమలు అవిచ్ఛిన్నంగా ఎన్ని కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి? సి, 1600. ఉదగ మండలం ఈ పర్వతాలలో ఉంది.
డి నీలగిరి పర్వతాలు. తూర్పు తీర మైదానం ఏ నది నుండి మొదలవుతుంది? సి మహానది. ప్రవాల భిత్తికలు తో ఏర్పడిన దీవులు ఏవి? సి. తొందరగా చెప్పుకుందాం మనం, మీరు 2 సార్లు వినండి. 3 వైపుల సముద్రం ఉన్న భూభాగంని ఏమంటారు? ద్వీపకల్పము అంటారు. తూర్పు కనుమల సగటు ఎత్తు ఎన్ని? ద్వీపము అంటే ద్వీపకల్పం ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే ఇక 3 అంటే గిట్లా ద్వీపకల్పం అని పెట్టుకోరి. ఇక 4 అంటే మొత్తం అన్నట్టు. 4 అంటే మొత్తం కాబట్టి ఇది దీపం. 4 అంటే మొత్తం కాబట్టి దీపం వెలిగి ఉండదు కాబట్టి మొత్తం ఉన్నది దీపం గుర్తు పెట్టుకోవాలి. దీపం ఓకే. మొత్తం అంటే దీపం 3 దిక్కులు ఉన్నది కాబట్టి ద్వీపకల్పం. ఓకే. తూర్పు కనుమల సగటు ఎత్తు ఎన్ని మీటర్లకు మించదు? తొందరగా చెప్పుకుందాం. ఏ 900 మీటర్లు. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి శివాలిక్ పర్వతాల పాద భాగంలో 8-16 కిలోమీటర్ల సన్నటి మేఖలను ఈ విధంగా పిలుస్తారు. బాబర్. థార్ ఎడారిలో ప్రవహించే ఏకైక నది ఏది? ఏ లూని. మన దేశం యొక్క ఉత్తర దక్షిణ కోణాల మధ్య దూరం ఎంత? 3214 కిలోమీటర్లు. లక్షద్వీప్ దీవులు వీని నుండి ఏర్పడతాయి. ప్రవాల భిత్తికలు. గంగా సింధు మైదానం యొక్క మధ్య భాగం ఏ నది నుండి మొదలవుతుంది? డి ఘగ్గర్ నది. లక్షద్వీప దీవులు ఈ సముద్రంలోని దీవులు. సి అరేబియా. పాటకాయ కొండలు హిమాలయాల్లోని భాగం. ఎందులోని? డి పూర్వాంచల్. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ఈ విధంగా పిలుస్తారు. డి పూర్వాంచల్ పర్వతాలు. నేను నా వీడియోస్ చూడమని అనట్లేదండి. ఖచ్చితంగా 2 సార్లు 3 సార్లు చూస్తేనే, ఏ వీడియోస్ చూసినా మీరు 2-3 సార్లు చూస్తేనే అది మీకు అర్థమవుతుంది. లేకపోతే అస్సలే అర్థం కాదు. ఒకసారి వింటే మెదడు కూడా ఎక్కదు మనకు. మన మధ్యలో వదిలేసినట్టయితే, అంటే సబ్జెక్టులో ఫస్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళ అయితే. ఈ మైదాన ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు ఉన్నాయి. డి సింధు నది మైదానం. ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ అంచుల్లో ఉంది. బి కన్యాకుమారి. దక్షిణ కిందికి ఉంటుందని చెప్పినాం కదా అప్పుడు. తర్వాత పడమటి తీర మైదానం ఇచ్చట మొదలయ్యి కన్యాకుమారి వరకు ఉంటుంది. బి రాన్ ఆఫ్ కచ్. గోండ్వానా భూమి విడిపోయినప్పుడు దానిలోని భాగమైన మన దేశ ద్వీపకల్ప ఫలకం ఏ దిశగా పయనించి అంగార భాగంతో ఢీకొట్టింది? డి ఈశాన్యం. హిమాద్రి పర్వతాల సరాసరి ఎత్తు ఎంత? బి 6100 మీటర్లు. ద్వీపకల్ప పీఠభూమి ఈ వైపునకు కొద్దిగా వాలి ఉంది. ఏ తూర్పు. అండమాన్ నికోబార్ దీవులోని అగ్నిపర్వతం ఏది? ఏ మరియు డి నార్కోడామ్ అండ్ బారెన్. ఆన్సర్ ఈజ్ ఏ అండ్ బి. భారతదేశ ద్వీపకల్పము భూభాగంలోనిది. సి గోండ్వానా భూమి. మన దేశం ఈ రేఖాంశాల మధ్య కలదు. డి. సో డి 8 డిగ్రీల మధ్య 50 డిగ్రీల ఉత్తర రేఖాంశాలు. గంగా సింధు మైదానం పశ్చిమ భాగం ఈ నది వల్ల ఏర్పడింది. బి సింధు నది. నీలగిరి పర్వతాలు దక్కన పీఠభూమికి ఏ దిక్కున సరిహద్దుగా ఉన్నాయి? బి దక్షిణం. ఓకే. నీలగిరి పర్వతాలు సుమారు ఎన్ని మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి? ఎన్ని మీటర్లు? 2000 మీటర్లు. నీలగిరి 2000. ఇవి రౌండ్ ఫిగర్ ఉన్నది. నీలగిరి గుర్తుపెట్టుకోరు. నీలగిరి రౌండ్ ఫిగర్. మన దేశం తూర్పు పడమరగా ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉన్నది? ఎన్ని ఉన్నది? సి 2933 కిలోమీటర్లు. మన దేశం తూర్పుకు పడమట. నిజంగా మీరు ఉంటున్న ఊరు ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో రాయిరి. మొత్తం ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో దాన్నే మన దేశం తూర్పు పడమరలుగా ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉన్నది. మీరు ఎక్కడి నుంచి చూస్తుర్రో వీడియోస్, మీది ఏ ఊరో ఏ సిటో అది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో. మాదైతే 3-4 కిలోమీటర్లు ఉంటుంది. పెద్ద ఊరే కానీ 3-4 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు గంతే. అదైనా పెద్ద ఊరు అంటారు, సిటీయే అది. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీది ఎన్ని కిలోమీటర్లో రాయండి. నిజంగా కొంచెం యాక్టివ్గా అవుతారు అంతే. సి
నదులు శివాలిక్ శ్రేణుల గుండా తమ మార్గాన్ని ఖండించిన తర్వాత ఇక్కడ గల సరస్సులు ఎండిపోయి పశ్చిమాన డ్యాష్ అనబడే మైదానాలు ఏర్పడతాయి. బి డూన్స్. ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమ వైపున గల పీఠభూమిని గుర్తించండి. సి మాల్వా పీఠభూమి. హిమాలయాలు ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి? సి 2400 కిలోమీటర్లు. ఉన్నత హిమాలయాలను ఇలా అని కూడా పిలుస్తారు. సి హిమాద్రి. పీర్ పంజాల్, ధౌల్, ధార్, ముస్సోరి, నాగ్ దిబా, మహాభారత్ లేక్ మొదలైనవి ఈ హిమాలయాల భాగంగా ఉన్నాయి. బి నిమ్న హిమాలయాలు. హిమాలయాల్లో అన్నింటికంటే దక్షిణంగా ఉన్న శ్రేణి ఏది శ్రేణి? శివాలిక్ శ్రేణి. ఉత్తర మైదానం ఈ నది వలన ఏర్పడింది. డి పైవన్నీ. గంగా నది, బ్రహ్మపుత్ర, సింధు నది. రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఎన్నిసార్లు వచ్చింది చూడు, అంతర్వేది. ఇది ఇట్లా వస్తే ఇట్లా గుర్తుంటాయి. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని ఏమంటారు? బి దక్కన్ పీఠభూమి అంటారు. ద్వీపకల్ప పీఠభూమిలోని నేలలు ఏ రకానికి చెందినవి? సి నల్లరేగడి నేలలు. థార్ ఎడారి ఈ పర్వతాల వర్షాఛాయ ప్రాంతంలో ఉంది. సి అరావలి. ఈ క్రింది వాటిలో ఏది అరావలి వర్షాఛాయ ప్రాంతంలో ఉంది? ఇది కూడా సి థార్ ఎడారి. దేశంలో అత్యంత పొడవైన కాలువను గుర్తించండి. సి ఇందిరాగాంధీ కాలువ. పడమటి తీర మైదానం యొక్క మధ్య భాగంను గుర్తించండి. కెనరా తీర మైదాన ప్రాంతం. తూర్పు తీర మైదానమును స్థానికంగా పిలువబడే పేరు కాని దానిని గుర్తించండి. ఇలా వచ్చింది ఓడగొట్టుకోవద్దు. కాని దానిని. సో 57 కొంకన్ తీరము. భారతదేశ దక్షిణ అంచు ఇందిరా పాయింట్ ఈ దీవుల్లో ఉంది. ఏ దీవుల్లో ఉంది? నికోబార్ దీవుల్లో ఉంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఈ నగరం కూడా పోతుంది. ప్రామాణిక రేఖాంశం ఈ నగరం గుండా పోతుంది. బి అలహాబాద్. ప్రామాణిక రేఖాంశం అలహాబాద్. అన్నింటికంటే ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణిని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హిమాద్రి. హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో డాష్ కిలోమీటర్ వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతంలో డాష్ కిలోమీటర్ వెడల్పుతో ఉంటాయి. డి ఇక్కడ 500, ఇక్కడ 200 ఆడ వెడల్పుగా, ఇక్కడ తక్కువ. దీని ఉత్తర అంచులు పగిలి, ఆన్సర్ చెప్పలేదు కదా, ఇదే అప్పుడు చెప్పుకున్నాం కదా. దీని ఉత్తర అంచులు పగిలిపోవటం వల్ల ఏర్పడిన లోయ నదులు తెచ్చి ఒండ్రు మేట వేయడంతో ఉత్తర మైదానాలు ఏర్పడ్డాయి. ఏ ద్వీపకల్ప పీఠభూమి. ఖాసీ కొండలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. సి మేఘాలయ. చిత్తడి నేలలను ఇలా పిలుస్తారు. డి టెరాయి. ఈ క్రింది పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. సి ఛోటా నాగ్పూర్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో ఉంటుంది? త్రిభుజం. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దులుగా క్రింది వాటిలో ఏవి ఉన్నాయి? బి సాత్పురా పర్వతాలు. ఇందిరాగాంధీ కాలువ పొడవు ఎంత? డి 650. తూర్పు తీర మైదానముకు ఈ రాష్ట్రం నుండి ప్రారంభమవుతుంది. సి ఒడిషా. పడమటి తీర మైదానం ఉత్తరాన రాన్ ఆఫ్ కచ్ నుండి దక్షిణ ఈ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. సి కన్యాకుమారి. చిల్కా సరస్సు ఈ రాష్ట్రంలో ఉన్నవి. బి ఒడిస్సా. థార్ ఎడారిలోని వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది? బి 100 నుంచి 150 మిల్లీమీటర్లు. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే ఎన్ని పర్వత శ్రేణులు ఉన్నాయి? బి 3. అంగార భూమి, గోండ్వానా భూమి విడిపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు ఏవి? హిమాలయ పర్వతాలు. భారతదేశాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు? సి 6. భారతదేశంలో వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి కారణము. సో సి హిమాలయ పర్వతాలు. భారతదేశంలోని గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 3. అమరకొండ ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లికి దగ్గరలో ఉంది. అయితే ఈ గ్రామం ఏ జిల్లాలో ఉంది? సి విశాఖపట్నం. భారతదేశ పీఠభూమును ఏ రకమైన పీఠభూమి? ద్వీపకల్ప పీఠభూమి. థార్ ఎడారిలో ఉండే శీతోష్ణ స్థితిని గుర్తించండి. సి శుష్క. హిమాలయాల యొక్క తూర్పు భాగంలో ప్రవహించే నదిని గుర్తించండి. డి బ్రహ్మపుత్ర.
సింధు నది యొక్క పరివాహక ప్రదేశము ఎక్కువ గల దేశం ఏది? పాకిస్తాన్. ఈ జతపరచుము 82వది 1వది సి. ఇంట్లో కొంచెం కన్ఫ్యూజ్ చూడు, ఏం కాదు చూడండి. 1వది సి, 2వది ఏ, 3వది డి, 4వది బి. ఇవి మీరు చదువుకోండి ఒక్కసారి. ఇది 1 అవర్ కంటే ఎక్కువైపోతుందేమో అని భయపడతాను అంతే. 1 అవర్ ఉంటే కొంచెం బోర్ రాదు అవుతుంది. మీరే అన్నారు కదా 1 అవర్ అని. ఇక జతపరచుము 83వది 1 సి ఉత్కల్ ఒడిస్సా సర్కార్. 2వది ఏ కోరమండల్ తీరం ఏ. 3వది బి. ఓకే. 84వది జతపరచుము 84వది 1 బి. 1 బి ఒకసారి చూసుకోండి మీరు. 2వది అరోమాకొండ. 2వది ఏ. 2వది ఏ. దోడబెట్ట. 3వది డి. ఎవరెస్ట్ శిఖరం సి. జతపరచుము 85వది 1వది సి మహారాష్ట్ర. కెనరా తీరం. 2వది ఏ కర్ణాటక. కర్ణాటక. మలబార్ తీరం కేరళ. ఓకే. 55 నిమిషాలు అయిపోయింది. మీరు 1 అవర్ అయినా నో ప్రాబ్లం అన్నారు కదా. ఇది ఒక లెసన్ ఇట్లా అయిందండి. ఇంకా లెసన్స్ అన్నీ ఇంత పెద్దగా ఉంటాయా? ఉండవు. ఇది చాలా పెద్ద లెసన్ కాబట్టి ఇట్లా ఉంది. నో ప్రాబ్లం. 2 సార్లు విన్నారంటే 2 గంటలు మనవి కావంటే మొత్తం లెసన్ మొత్తం పట్టి ఇట్లా చింపేసినట్టు అవుతుంది చదివి. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. అండ్ మీరు చెప్పినట్టు 10th క్లాస్ స్టార్ట్ చేశాను. తొందరగా పోదాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు. లైక్. ఓకే.